బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము 119వ కీర్తన 50వ వచనం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధను అదే నాకు నెమ్మది కలిగించుచున్నది. దైవజనుడు ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, దేవా, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో అదే నాకు నెమ్మదినిచ్చుచున్నది. దేవుని వాక్యము మనలను బ్రతికించేటువంటిది. ఈ లోకములో మనం జీవంతో ఉన్నామంటే అది దేవుని ఆజ్ఞ ప్రకారం, దేవుని మాట వలనే మనము జీవంతో ఉన్నాం. మనిషిడు ఏమనుకుంటాడంటే, తాను మంచి ఆహారం తింటే దాని వలన బ్రతుకుతాడు అని మనుషులు అనుకుంటారు. ఆహారము మనకు చాలా అవసరమే, అయితే వాటన్నిటికంటే ప్రాముఖ్యమైనది దేవుని యొక్క వాక్యం. ఆ వాక్యము మనలను బ్రతికించినటువంటిది. యేసు ప్రభు మత్తయి సువార్త 4:4 అంటాడు, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు, దేవుని నోట నుండి వచ్చు మాట వలన అతడు బ్రతుకును అని. ఎందరో తమ యొక్క శరీరాన్ని కాపాడుకుంటారు, అనేక దినాలు జీవించాలన్న వాంఛ మనుషులకున్నది. నీవు దీర్ఘాయుతో నీవు జీవించాలంటే దేవుని వాక్యమే నిన్ను బ్రతికించేటువంటిది. ఆయన వాక్యము మనల్ని బ్రతికించడం మాత్రమే కాకుండా, మనకు బాధ, శోధన, వేదన కలిగినప్పుడు ఆ వాక్యము మనకు నెమ్మదినిస్తుంది. దైవజనుడైనటువంటి దినకరణయ్యగా మన యవ్వన కాలములో అన్ని విషయాలలో ఓడిపోయి ఆత్మహత్య చేసుకోవాలని ఆయన అనుకున్నారు. ఆయన రైలు పట్టాల వైపు పరుగులు తీస్తూ ఉంటే మార్గం మధ్యలో ఆయనను దర్శించినటువంటి ఒక వ్యక్తి యేసుక్రీస్తు యొక్క ప్రేమను గురించి ఆయనకు చెప్పగా, ఆ వాక్యము ఆయనను పునర్జన్మనిచ్చింది. మరలా ప్రభు కొరకై తన జీవితాన్ని సమర్పించుకొని దేవునికి నమ్మకమైన మనుషుగా జీవించినాడు. ఆయన జీవితంలో ఉన్న శ్రమ, బాధ, కష్టాలన్నీ తొలగిపోయి అనేకులకు ఆశీర్వాదకరమైన వ్యక్తిగా ఈ లోకములో జీవించే కృపను, భాగ్యముని దేవుడు ఆయన కనుగ్రహించినాడు. అవును దేవుని బిడ్డ, దేవుని వాక్యం మనల్ని బ్రతికించినటువంటి, బాధలలో మనకు అది నెమ్మదినిచ్చేటువంటిది. ఆ వాక్యమును ప్రేమించండి. ఆ వాక్యము మీ యొద్దకు వచ్చి మిమ్మల్ని రక్షించిన వాక్యము ఆయనే. ఆ వాక్యము సదా మీకు తోడుగా ఉండి మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థించుకుందాం. గనుడా, పరిశుద్ధుడా, నీ వాక్యము మమ్మల్ని బ్రతికించింది, మా బాధలు మాకు నెమ్మదినిచ్చి ఆ కృపను విడలేని వారందరికీ ఇవ్వమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమె. శుభోదయం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమె.